మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం, స్టూడెంట్స్ మేడం. 5000 అంత డబ్బంటే ఎక్కడి నుంచి తేగలని చెప్పండి. ఓ 1000 రూపాయలు అయితే కుదరదు. ఆంటీ ఈ ఒక్కసారికి ఆంటీ, మళ్ళీ మా కాలేజీలో ఇలాంటి ప్రాబ్లం వస్తే మీ దగ్గరికి వస్తామండి. సిస్టర్ మీకు అక్క చెల్లెలు లేరా? ఇంకేంట్రా? ఒరేయ్ నువ్వు ఏడవకురా, నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేనురా, నాకు ఏడుపు వస్తుందిరా. మేడం ప్లీజ్ మేడం ఈ ఒక్కసారికి ఒప్పుకోండి మేడం. సైలెన్స్. 4000కి ఒక్క పైసా కూడా తగ్గేది లేదు. ఓ మై గాడ్. ఇదిగోరా అందరి దగ్గర కలిపి 400 ఉన్నాయి. మరి మిగిలిన డబ్బాలరా? నువ్వు ఫీల్ అవునంటే నేను ఒకటి చెప్తాను రా. ఏంట్రా అది? గిటార్ అమ్మేద్దాం రా. ఏంట్రా నువ్వు? వీడి గిటార్ అంటే ఎంత ప్రాణమో తెలుసుగా. నువ్వేమంటావురా? నేనేమంటాను రా, ఇంత అర్జెంట్ గా డబ్బు అంటే అందరికీ కష్టమే. ఏం చేస్తావు? అమ్మేద్దాం రా. రే మరి మ్యూజిక్ ప్రాక్టీస్ రా. నాకు తెలియదురా సార్, గిటార్ అమ్మేద్దాం అనుకుంటున్నాం సార్. మరి ఇన్స్టాల్మెంట్ ఎవడు కడతాడు సార్? మీ గిటార్ మీకే అమ్మేస్తుంటే మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ ఎందుకు సార్? ఓకే, ఇంతకీ మీ గిటార్ ఎంత కమ్ముదాం అనుకుంటున్నారు? ఎంతో కొంత సార్. హాఫ్ రేట్ అంటే 2000 రూపాయల కంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను. మేము ఇచ్చింది 1000 రూపాయలుగా సార్. ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా కావాలా? సస్తే ఇవ్వను. 2000 రూపాయలు ఇస్తాను. ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోండి. నీ కర్మ. అలా ఉండాలి. ఇదిగో 2000 థ్యాంక్స్. గిటార్ ఇచ్చేయండి. నౌ యూ కెన్ గో. సార్ మా గిటార్ మీకు హాఫ్ రేట్ కి ఇచ్చేసాం. మేము ముందు ఇచ్చిన 1000 రూపాయలు ఇచ్చేస్తే థ్యాంక్స్. పరాయి వాడు సొమ్ము మనకు అవసరమా? ఓకే ఇదిగో 1000 రూపాయలు. యూ కెన్ గో. ఆగండి. నేను మీకు గిటార్ అమ్మినప్పుడు మీరు నాకు అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? 1000 రూపాయలు సార్. అది మీకు ఇచ్చాను కదా. మీరు నాకు గిటార్ అమ్మినప్పుడు నేను మీకు ఎంత ఇచ్చాను డబ్బు? 2000 సార్. అది మీ దగ్గర ఉంది కదా. మరి ఇన్నాళ్ళ పాటు గిటార్ వాడుకున్నందుకు రెంట్ ఏది? ఎంత సార్? 300. 100 తీసుకోండి సార్. అడచ్చి చిరతలకే 200 తీసుకుంటాను. 300 తగ్గను. ఇదిగోండి సార్, తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేయ్ లక్కీగా 2000 ఎక్స్ట్రా వచ్చాయి గానీ మిగిలిన డబ్బులు వెళ్ళారా? మేము పాల ప్యాకెట్లు, మేము పేపర్లు. రేపే ఫీల్డింగ్. రే ఈ ఇంట్లో చిన్న పాప ఉంది, వదిలిపెట్టి. సరే పదా. వద్దులేరా, కుక్కగాని ఖర్చిందంటే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు వేయించుకోవాలి. నా వల్ల కాదు. ఒరేయ్ లేదు లేరా, ఈ రోజుల్లో 2 ఇస్తున్నారు. నువ్వు వెళ్ళరా. అంత సరదాగా ఉంటే నువ్వు వేయించుకో. చిలక ఉంది, జాగ్రత్త. ఏంట్రా వెళ్ళవు? రేయ్ లోపలేదో చిలుక ఉందంట్రా. అదే రాక్షస చిలక అయితే అయిపోతాం. రేయ్ నీకంత భయం అయితే నేను వెళ్ళొస్తా, నువ్వు మైరా సంచి. అమ్మా నాతో మైద్దామనా? సంచి మీరు మయండి, నేను వెళ్ళి తీసుకొస్తా. ఇప్పుడు కూడా మ్యూజిక్ ఏంట్రా? ఇన్స్పిరేషన్ కోసం. అబ్బా మాట్లాడి రామ చిలక. నన్నా? వస్తున్నా వస్తున్నా. ఏంటి పిలిచావు? ఏమైందిరా? ఏంట్రా ఒళ్ళంతా కత్తెరలు కొట్టేసినట్టు అయింది? ఏమైందిరా చెప్పరా? చిలకేమని చేసిందా? లేదురా. మరి ఏమైందిరా? అది మాట్లాడే రామచిలకరా. అయితే అబ్బా ఏమైందిరా? అరే అది కుక్కని పిలిచిందిరా.
హలో, ఎవరండి మాట్లాడేది? నేను ఇందిరాగాంధీని. ఆహా, అయితే నేను రాజీవ్ గాంధీని మాట్లాడుతున్నాను. ఎలా ఉంది అక్కడ ఇండియా పరిస్థితి? ఏంటి ఎటకారమా? నా పేరు నిజంగా ఇందిరాగాంధీయే. ఏదో గాంధీలే గాని అక్కడ పాత జయమాలిని పర్సనాలిటీ ఉన్న ఒక హెడ్ నర్స్ ఉంటుంది, కొంచెం పిలుస్తారా? ఆ హెడ్ నర్సు నేనేరా. హలో 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 ఈ టీవీ మీ టీవీ మాట తాగు ఆగు. హలో ఆంటీ, నేను రమణాని. నువ్వా? అవును, ఇంతకు ముందు మాట్లాడిన ఆ ఎదవెవడు? అదే ఆంటీ, అది వాడు అక్కకి అన్యాయం జరిగినప్పటి నుంచి పిచ్చోడైపోయాడు ఆంటీ. ఇంతకేమిటి సంగతి? అదా ఆంటీ, డబ్బులు రెడీ అయ్యాయి, ఎప్పుడు రమ్మంటారు? రేపు రండి, సండే కదా, నాకు కూడా సెలవే. మేము స్టూడెంట్స్ ఆంటీ, ఏం చేసినా వర్కింగ్ డేస్ లోనే చేస్తాం. సోమవారం వస్తాం ఆంటీ. సరే, 10-10:30 కల్లా రండి. వచ్చేటప్పుడు అమ్మాయిని మంచినీళ్ళు కానీ కాఫీ కానీ ఏం తీసుకోకుండా ఖాళీ కడుపుతో వచ్చేసేయమని చెప్పండి. అలాగే ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. ఈ విధంగా పాదయాత్ర ప్రభావం వల్ల హిమాలయాలకి చేరుకున్న ప్రవరాక్షుడు హిమాలయ పర్వతాలను చూసి పులకించిపోయాడు. అక్కడ అల్లసాని పెద్దన్న గారు ఒక అద్భుతమైన పద్యం చెప్తాడు. ఇదేంట్రా, గ్రేట్ ట్రాన్స్లేటర్ ని నాకే అర్థం కాకుండా సైకిల్ చేస్తున్నాడు. బహుశా ఇంగ్లీష్ లో సైకిల్ చేస్తున్నాడేవరా? రే, మరి పేపర్ మీద రాసి వచ్చు కదరా. టప్పాసుగాడి క్లాస్ అయ్యాక క్యాంటీన్ వెనక్కి. ఎవరా ఈ చీటీ రాసింది? నన్ను టప్పాసుగాడు అంటారా? మర్యాదగా లేచి నిలబడండి. ఎవరు రాశారో ఈ చీటీని? మీరు చెప్పనంత మాత్రాన నేను కనుక్కోలేననుకున్నారా? మర్యాదగా వచ్చి క్షమాపణ అడిగితే వదిలేస్తాను, లేదా సార్, పాఠం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్, ఆపకండి సార్. చూడండి ఎలా ఫీల్ అవుతున్నారో. నన్ను టప్పాసుగాడు అంటారా? ఎవరది? సార్, ఆ లెటర్ రాసింది నేనే సార్. కానీ టపాసుగాడు అని మిమ్మల్ని అనలే సార్. అలా రాసుంటే ఈ టపాసుగాడి క్లాస్ అని రాసుండేవాడిగా సార్. నన్ను కాదా? మరెవరిని? మన ఫిజిక్స్ లెక్చరర్ని సార్. వాడైతే టప్పాసుగాడే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరికి రాసేవి ఈ లెటర్ చెప్పు, నేనే ఫీల్ అవ్వరు. అర్జెంట్ అయితే ఇప్పుడే పంపించేస్తాను. మన జానకి సార్. జానక్క అమ్మాయికా? అమ్మాయిని క్యాంటీన్ వెనక్కి రమ్మని రాస్తావా? అవ్వా సార్, జానకంటే నాకు ఇష్టం, నేనంటే జానకి ఇష్టం. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం సార్, అందుకే రాశాను సార్. అమ్మో, ఎంత మారిపోయింది కాలం. ఇంతమంది మధ్య తండ్రి లాంటి ఒక లెక్చరర్ తో నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తావా? అదే మా రోజుల్లో కేవలం కళ్ళతోనే ప్రేమించుకునేవాళ్ళం, ఆరాధించుకునేవాళ్ళం. అలా కొంతకాలం చూసి పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుని ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం విడిపోయేవాళ్ళం. మళ్లీ పండగలకి పబ్బాలకి కలిసినప్పుడు కళ్ళతోనే ప్రేమించుకునేవాళ్ళం, ఆరాధించుకునేవాళ్ళం. కానీ ఈ కాలం కుర్రాళ్ళ, అమ్మో, నేను అబార్షన్ చేయించుకుంటానని నీతో చెప్పానా? అదేంటి, నువ్వు ప్రెగ్నెంట్ కాదా? ప్రెగ్నెంటే. మరి నేను అబార్షన్ చేయించుకోను. చేయించుకోకపోతే ఎలా? ఒకసారి చెప్తే అర్థం కదా? నేను అబార్షన్ చేయించుకోను. కానీ మళ్ళీ చెప్తున్నాను, నేను అబార్షన్ చేయించుకోను.